హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి బాసరా ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే ప్రస్తుతానికి రాలేదు. సో వచ్చిన వెంటనే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. సో బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి లాస్ట్ ఇయర్ అయితే జూన్ 1న అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో మరి దీనికి సంబంధించి మనకి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందంటే ఎగ్జామ్ ఉండదండి. మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే మనకి సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి మనకి ఇందులో సీట్ రావాలంటే అంత కష్టమా అంటే అంత కష్టం ఏం లేదు. 10th క్లాస్లో మెరిట్లో ఉన్న వారికి సీట్ వస్తుంది, మిగతా వారికి సీట్ రాదు. సో మనకి 2024లో ఎవరు మెరిట్లో ఉన్నారో వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. సో మీ స్టేట్ లెవెల్లో అయితే ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి అక్కడ ఉన్న సీట్స్ ప్రకారం మనకి దీనికి సంబంధించి సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మరి బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఫీజు అనేది ఓసీ బీసీ వాళ్ళకి, టీఎస్ అండ్ ఏపీ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 450 రూపీస్ ఉంటుంది. అలాగే వేరే అదర్ స్టేట్ స్టూడెంట్స్కి అయితే 1500 అనేది ఉంటుంది అప్లై చేయడానికి. నెక్స్ట్ గ్లోబల్ సీట్స్కి సంబంధించి అప్లై చేయాలన్నా కూడా 1500 రూపీస్ ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేయాలంటే $100 అనేవి పే చేయాల్సి ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేయడానికి ఏమేమి ఎలిజిబిలిటీ ఉంది అంటే మీకు అర్హతలు ఏమిటి అంటే 10th క్లాస్లో మీరు పాస్ అయ్యి ఉండాలి. 2024లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అలాగే 18 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వకుండా ఉండాలి. సో అంటే 1/6/2024 కల్లా మనకి 18 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వకుండా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 21 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మిగతా స్టూడెంట్స్కి 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి. అలాగే మనకి రిజర్వేషన్స్ కేటగిరీకి సంబంధించి సీట్స్ ఎలా ఇస్తారంటే ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి 15% సీట్స్ అనేవి ఉంటాయి. అలాగే బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకి 1%, బీసీడీ వాళ్ళకి 7%, బీసీఈ వాళ్ళకి 4% సీట్స్ అనేవి ఇస్తారు. సో అలాగే మనకి క్యాప్ కేటగిరీకి సంబంధించి 2%, పిహెచ్ కేటగిరీకి సంబంధించి 3%, అలాగే మనకి నెక్స్ట్ ఎన్సీసీ కేటగిరీకి సంబంధించి 1%, అలాగే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 0.5% సీట్స్ అనేవి ఉంటాయి. అలాగే గర్ల్స్కి కూడా మనకి 33% సీట్స్ అనేవి అందులో రిజర్వ్ అయి ఉంటాయి. సో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్పెషల్ కేటగిరీకి సంబంధించి గర్ల్స్కి కూడా అందులో సపరేట్గా కొన్ని సీట్స్ తీసేస్తారు, నేను ముందు చెప్పిన క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ సీట్స్లో. సో అలాగే మనకి సెలక్షన్ మెథడ్ ఎలా ఉంటుందంటే మనకి హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ లాస్ట్ సీట్ మిగిలి మనకి ఏమైనా లాస్ట్ స్టూడెంట్స్ టై అయితే సేమ్ ఒకటే మార్క్స్ ఉంటే సేమ్ క్యాస్ట్ అయ్యి ఒకటే మార్క్స్ వచ్చిన వాళ్ళు టై అయితే ఎలా చూస్తారంటే ఫస్ట్ మనకి మ్యాథ్స్లో ఉన్న హైయెస్ట్ మార్క్స్ ఎవరికి ఉంటే వాళ్ళకి చూస్తారు. అందులో ఇద్దరికి సమానంగా మనకి పాయింట్స్ వచ్చి ఉంటే తర్వాత మనకి జనరల్ సైన్స్లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయో చూస్తారు. తర్వాత అందులో కూడా టై అయితే ఇంగ్లీష్లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయో చూస్తారు. అందులో కూడా టై అయితే సోషల్ స్టడీస్లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయని చూస్తారు. అలాగే తర్వాత అది కూడా టై అయితే ఫస్ట్ లాంగ్వేజ్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయని చూస్తారు. అక్కడ కూడా టై అయితే ఫస్ట్ మనకి ఇలా సబ్జెక్ట్ వైజ్గా చూస్తారు. అక్కడ కూడా ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, అలాంటప్పుడు మనకి తర్వాత డేట్ ఆఫ్ బర్త్లో ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి చూస్తారు సీట్ ఇవ్వడానికి. ఒకవేళ అక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరు ఒకటే డేట్లో పుట్టుంటే అప్పుడు లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ హాల్ టికెట్ అనేది చూస్తారు. మీ 10th క్లాస్ హాల్ టికెట్లో ఎవరిదైతే తక్కువ నెంబర్ ఉంటుందో వాళ్ళకైతే సీట్ ఇచ్చేస్తారు. సో ఈ విధంగా జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే అన్ని సీట్స్ ఫిల్ అయిపోయాక ఓన్లీ ఒకే సీట్ మిగిలి ఆ క్యాస్ట్లో సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉంటే మనకి ఇలా సబ్జెక్ట్ వైజ్గా, అలాగే మనకి సబ్జెక్ట్ వైజ్గా కూడా టై అయినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలాగే హాల్ టికెట్ నెంబర్ ద్వారా అయితే సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. మనం అప్లై చేసిన తర్వాత మనకి ఒక డేట్లో అయితే సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మంటారు. ఆ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యాక. సో మరి మనకి అడ్మిషన్ టైంలో కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది, అడ్మిషన్ ఫీజు. అలాగే ట్యూషన్ ఫీజు అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మనకి ట్యూషన్ ఫీజు
ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఒక ఇయర్కి 37,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు స్కాలర్షిప్ అనేది వస్తే మీరు అమౌంట్ ఓన్గా పే చేయక్కర్లేదు. ఆ స్కాలర్షిప్ అమౌంట్ అనేది పే చేసిస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ మీకు 3,700 ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇది మెడికల్ ఫీజు అని, అలాగే నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ఫీజు అని ఇలా ఉంటుంది. సో ఇదే మనకి అడ్మిషన్ టైంలో పే చేయాల్సి ఉండొచ్చు. సో మనకి అందరు స్టూడెంట్స్ 3,700 పే చేయాలి. ఓన్లీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి మాత్రం 3,200 మాత్రమే పే చేయాలి. సో ఇది అడ్మిషన్ టైంలో పే చేయాలి. సో ట్యూషన్ ఫీజు అనేది కూడా మనకి ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళైతే అడ్మిషన్ టైంలోనే పే చేసేయాలి, 37,000 కూడా. సో ప్రతి ఇయర్ కూడా ఇయర్ స్టార్టింగ్లోనే పే చేయమని చెప్తారు. అదే ఒకవేళ మనకి ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ కాకుండా అయితే ఫీజు ఎలా ఉంటుందంటే 1,37,000 రూపాయలు ఉంటుంది. అదర్ స్టేట్ స్టూడెంట్స్కి గ్లోబల్ కేటగిరీ కింద సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో మరి ట్యూషన్ ఫీజు అనేది అదర్ స్టేట్ స్టూడెంట్స్కి మాత్రమే. మీరు గ్లోబల్ కేటగిరీలో కూడా అప్లై చేసి సీటు పొందాలనుకుంటే ప్రతి ఇయర్ కూడా ఇంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే సూపర్ న్యూమరీ సీట్స్ అనేవి 2% మనకు ఉంటాయి. అందులో మనకి ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఫీజు అనేది ఎంత పే చేయాలంటే 3,01,000 ఫీజు అనేది పే చేయాలి 1 ఇయర్కి. సో మనకి దీనికి సంబంధించి ఇంకా ఫీజ్ డీటెయిల్స్ మీకు క్లియర్గా కావాలంటే నోటిఫికేషన్లు ఉంటాయి, చూడండి. అలాగే నెక్స్ట్ మనకి 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో మనకి కోర్సెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ 2 ఇయర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు లేదా సాంస్క్రిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఫస్ట్ 2 ఇయర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ బీటెక్లో అయితే కెమికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగు, నెక్స్ట్ మెడికల్ ఇంజనీరింగు, నెక్స్ట్ మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగు. సో మనకి బీటెక్లో అయితే ఈ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సో మనకి పీయూసీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి బీటెక్లో నచ్చిన బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తే అప్లై చేయాలంటే మీకు 10th క్లాస్లో పాస్ అయితే చాలు, ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా అప్లై చేయొచ్చు. సో కానీ అందరికీ సీట్ వస్తుందని చెప్పలేము, ఎందుకంటే అక్కడ మనకి మెరిట్లో ఉన్న వాళ్ళే ఫస్ట్ తీసుకుంటారా. అంటే ఇప్పుడు ఒక క్యాస్ట్లో 10 పాయింట్స్ అనేవి వచ్చాయనుకోండి, ఆ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి 9 పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా అంటే ఇంకా మధ్యలో మనకు చాలామంది ఉంటారు కాబట్టి ఫస్ట్ 10 పాయింట్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత 9.8 ఇలా వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఆ సీట్స్ అనేవి ఎక్కడితో ఫిల్ అయిపోతాయో అక్కడికి కట్ ఆఫ్ అయిపోతుంది. సో మీకన్నా మెరిట్లో ఉన్న వాళ్ళంటే 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చు, చేయకపోవచ్చు. వేరే ఐఐటి లేదంటే వేరే ఇంట్రెస్ట్తో వేరే ప్రైవేట్ కాలేజెస్లో కూడా కొంతమంది జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మ్యాక్సిమం 9 పాయింట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మరి 8 పాయింట్స్లో ఉన్న వాళ్ళు అప్లై చేయకూడదా అంటే కొన్ని క్యాస్ట్ల వాళ్ళకి ఛాన్స్ ఉండొచ్చు కూడా. ఒకవేళ ఎస్టీ క్యాస్ట్ అలాంటి వాళ్ళు ఎవరికైనా ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ. సో అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేయండి. జస్ట్ మనకి అప్లికేషన్ ఫీజే పోతుంది కాబట్టి అప్లై చేసినంత మాత్రాన నష్టమేమీ లేదు. ఒక అప్లికేషన్ ఫీజు అమౌంట్ అనేది మనం ఎక్కడైనా కూడా ఖర్చు పెట్టేస్తాం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రిపుల్ ఐటీ గురించి చాలా వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. అలాగే ట్రిపుల్ ఐటీ గురించి మీరు కొంచెం తెలుసుకొని అక్కడికి వెళ్ళాలనుకుంటే బాసరా ట్రిపుల్ ఐటీ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. ఎలా ఉంటుంది అంటే అడ్జస్ట్ అయిన వాళ్ళకి బాగానే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వని వాళ్ళకి అంతగా బాగోదు. సో మనం ఇక్కడ వీడియోలో చెప్పడం అంత కరెక్ట్ కాదని నేను క్లియర్గా అయితే చెప్పట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.